నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు హాజరయ్యారు. అంటే మామూలుగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడంతా ఒక రకమైనటువంటి విస్మయానికి, ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే టీడీపీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, చాలా సీనియర్ నేత ఆయన మాగంటి బాబు. అలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమానికి రావడం ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా అనేది కూడా ఒక ప్రచారం జరిగింది బాగా. ఇట్లాంటి క్రమంలో ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి ఇచ్చినటువంటి క్లారిటీ కానీ బట్టి చూస్తే కనుక ఆయన మామూలుగా మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాజకీయ అంశాల గురించి కూడా చర్చించారు. దాదాపు 40 నిమిషాలు ఆమెతో మాట్లాడారు. ప్రధానంగా ఇదే ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో ఉన్నాయి. జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది. ప్రచారం అయితే జరుగుతుంది. మూడో పార్టీగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిసే 2024 ఎన్నికల్లో ఉంటాయనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి. గత కొద్ది రోజుల నుంచి బీజేపీ కలుస్తుంది అనేది వినిపిస్తుంది. దానికి సంబంధించి కొంతమంది బీజేపీ నేతలు కూడా మా నిర్ణయం ఏం లేదు, మా పెద్దలు అంటే హైకమాండ్ ఏది చెప్తే అదే చేస్తాం, ఒకవేళ 2 పార్టీలతో కలిపి అంటే ముఖ్యంగా జనసేనతో పొత్తులో ఉన్నాం, టీడీపీతో కూడా కలిసి నడవమంటే మేము నడుస్తాం, మాకు అభ్యంతరం లేదు, అధిష్టానం ఏది చెప్తే ఆ ఆదేశాలను మేము పాటించడమే మా బాధ్యత అని చెప్పి. ఇలాంటి తరుణంలో పురంధేశ్వరితో మాగంటి బాబు భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలు కూడా అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతున్నాయి, పార్టీలో ఉన్నటువంటి నాయకులందరి అభిప్రాయాలు అధిష్టానం తీసుకుంది, మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదని చెప్పి చెబుతూనే ఇండైరెక్ట్గా మేము కలవబోతున్నాం, కలవటానికి మాకు ఇష్టమే అని చెప్పి ఒక రకమైనటువంటి అర్థాన్ని చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. పురంధేశ్వరి ఒకవేళ అభిమానం ఉండొచ్చు, కానీ వారు నిర్వహించినటువంటి సమావేశానికి మాగంటి బాబు వెళ్ళడం ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారా, బీజేపీలో చేరుతున్నారా, అంటే త్వరలోనే బీజేపీ పొత్తులో భాగం అవుతుంది కదా, అందుకే మామూలుగా మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్ళారా అనే ప్రచారం అయితే జోరుగా బాగా జరుగుతోంది.